వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొందరు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి వేషాలైనా వేస్తారు అని చెప్తారు కదా. అలాంటి వేషాలేసే ఒక వ్యక్తి గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఆ వ్యక్తి పేరు మహమ్మద్ షేక్. చేసేవన్నీ చేసేసిండు. ఆ పనులన్నీ కూడా రౌడీ షీటర్ పనులే, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యే పనులు. ఇక వీడు చేసే పనులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా కాలేదు. పోలీసులకు కూడా తెలిసిపోయింది. పోలీసులు వీడిని పట్టుకోవడానికి వెళ్ళారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది, కానీ వాడు కనిపించలేదు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత పీర్ బాబా లాగా అవతారం ఎత్తి కనిపించిండు ఈ రౌడీ షీటర్. కాస్త ఏకంగా మకాం కూడా మార్చేసిండు. ఇదంతా ఎవరి కథ అనుకుంటున్నారు? ఇందాకే చెప్పా కదా, మహమ్మద్ షేక్ జావేద్ ఒక పెయింటింగ్ పనులు చేసేవాడి కథ. ఇతనిపై పిఎస్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు సైఫాబాద్ పోలీసులు. ఇక ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా బాబా అవతారమే ఎత్తేశాడు. భార్యతో గొడవపడి ఒంటరిగా ఉండేవాడు. హత్య కేసులో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది జూన్ నుంచి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. ఎవరు గుర్తించవద్దని సంగారెడ్డి జిల్లాలోని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరోంకి మసీద్ని అడ్డాగా మార్చేసుకున్నాడు. అక్కడ బురిడీ బాబా వేషం వేసి అందరినీ నమ్మబలికాడు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తానంటూ తెగ నమ్మించేశాడు. అంతేకాకుండా భక్తులు ఫోటోలు కూడా దిగేవారు. ఇంతలో టాస్క్ ఫోర్స్ బురిడీ బాబా అవతారాన్ని పసిగట్టేశారు. ఫుల్బాగ్ వద్ద అరెస్టు చేశారు పోలీసులు. జావేద్ నుంచి కొంత గంజాయి, పీర్ బాబా దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అట్టుంటది మనతోటి చేసే అన్ని దరిద్ర పనులు. తీరా చూస్తే మసీదుల్లో బాబా అవతారాలు ఎత్తి జనాలను బురిడి కొట్టించటాలు. కొన్ని ఆడైనా పవిత్రంగా ఉంటారా అంటే ఆడ గంజాయిలు, కాకమ్మ కబుర్లు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా మీ సాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.